దేవుని స్తోత్రం హల్లెలూయా. నీకు వందనాలు, దేవుని స్తోత్రాలు. దేవుని మాటలండి. ఆది కాండం 27 అధ్యాయంలో ఇస్సాకు వృద్ధుడయ్యాడనమాట. వృద్ధుడయ్యి వృద్ధాప్యంలో ఆయనకి కోరిక కలిగింది అనమాట. ఇంకి రుచిగల భోజనం తినాలని ఆయన కోరిక కలిగింది. అందరికీ ఒక్కొక్కరు కోరికలు ఉంటాయి కదా. అట్లాగే ఇస్సాక్కి ఓ కోరిక కలిగింది, ఆహారం తినాలి, రుచిగలగా ఆహారం తినాలని కోరిక కలిగిందట. కలిగి అతను యోసేపు ఉన్నాడు కదా, యోసేపు పెద్ద కుమారుడు, యోసేపుని పిలిచి నువ్వు అరణ్యాలకు వెళ్ళి ఏటాడికి వస్తావు కదా, నా కోసం నీ అమ్ముల పొది పట్టుకెళ్ళి ఆయుధాలు పట్టుకెళ్ళి వేటాడుకుని మాంసం తీసుకురా, జంతువు తీసుకొచ్చి ఆ మాంసం నాకు వండిపెట్టు, రుచిగా వండిపెట్టు. నేను వృద్ధునైపోయాను, నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను అని చెప్పేసి ఆ భోజనం తిని నిన్ను దీవిస్తాను అని ఇస్సాకు చెప్పాడనమాట. ఎందుకంటే పెద్ద కొడుకు అంటే ఇస్సాకు ఇష్టం, చిన్న కొడుకు అంటే రెప్పగాకి ఇష్టం మాట. అట్లాగే పెద్ద కొడుకు అంటే ఒకరి ఇష్టం, చిన్న కొడుకు అంటే ఒకరి ఇష్టం, అట్లా ఉండకూడదు. అందరూ ఒకటే, పిల్లయినాక అందరినీ ఒకలాగా ప్రేమించాలి. ఇట్లా ఒకరినొకరు అట్లా ప్రేమిస్తే ఇవే గొడవలు వస్తాయి. ఈ మాటలు చెబుతున్నాగా రెప్పకాయ ఉందన్నమాట. రెప్పకాయ వినేసి యాకోబు పిలిచింది. యాకోబుని పిలిచామందా, మీ తండ్రి మీ అన్నం పిలిచి యోసేపుని నువ్వు అరణ్యానికి వెళ్ళి మాంసం తీసుకురా, రుచిగల భోజనం నాకు వండిపెట్టు, అది నేను తిని నిన్ను దీవిస్తాను అని చెబుతున్నాడు. నేను విన్నాను, పని చేయి నువ్వు అని యాకోబు చెప్పిందన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు యాకోబు నందే, నువ్వు అందులోకి వెళ్ళి 2 మేక పిల్లలను తీసుకురా, అది శుభ్రంగా ఎలా చేయాలో నాకు తెలిసి మీ నాన్నకి ఇష్టమైనట్టు చేసి నీకు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళి ఆ దీవుని నువ్వు పొందాలి ఆనందం అంట. మరి ఈయన పార్టీ ఇవుడు కదా రెప్పగా, తల్లి పార్టీ యాకోబు రావాలని ఈవిడ ఆశీర్వాదం అనేటప్పటికి అప్పుడు యాకోబు అన్నాడు, వద్దమ్మా, నా అన్నము రోమం గలిగిన వాడు, నేనేమో నున్నవాడిని, తండ్రి కళ్ళు కనపడిపోయినా కానీ గుర్తుపడతాడేమో, శరీరం చూసుకొని గుర్తుపడతాడేమో, వద్దమ్మా, అట్లా గుర్తుపట్టేది అప్పుడు నేను వంచుకొని అవుతాను, మళ్ళీ అప్పుడు ఆశీర్వాదం కాదు శాపమే పడుతుంది అని అంటే, అప్పుడు ఆ తల్లి అందే, నువ్వు నేను చెప్పినట్టు నువ్వు ఆ శాప మీద నా మీదకి రాని, నువ్వు వెళ్ళి తీసుకురా అంటే ఎప్పుగా చూపిందన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు యాకోబు వెళ్ళి మందులోకి వెళ్ళి 2 మేక పిల్లలను తీసుకొచ్చి ఇచ్చాడనమాట పనులకి. అది చేసి శుభ్రంగా చేసిస్తే తల్లి శుభ్రంగా మంచి వంటకం చేసిందన్నమాట. చేసి రుచిగల భోజనం వండిందన్నమాట. రుచిగల భోజనం మరి ఇసకే భర్తకి ఎట్లా వండి పెట్టాలో ఆవిడకి తెలుసు కదా. రుచిగల భోజనం వండి ఇచ్చింది యాకోబుని పట్టుకెళ్ళి. ఇస్తే అక్కడికి యాకోబు సందేహంగానే ఉంటున్నాడు, వెళ్తే ఏమో దొరికిపోతానేమో అని సందేహం ఉంటున్నాడు. ఎవడేం చేసింది, వచ్చి అక్కడ యోసేపుకి విచిత్రమైన వస్త్రాలు ఉంటాయి అన్నమాట. ఆ వస్త్రాలు తొడిగిచ్చేసింది ఈ చిన్నకోడికి యాకోబుకి. తొడిగిచ్చేసి అన్నున్నగా ఉంది కదా చర్మం, అన్నున్నగా ఉన్న వాళ్ళంతా కప్పేసింది. ఏదో మేకపిల్ల చర్మం తీశారు కదా, దాంతో కప్పేసింది. కప్పేసేటప్పుడు ఇప్పుడు వెళ్ళు, నువ్వు ఇచ్చుకెళ్ళు అని పళ్ళు ఇచ్చింది, భోజనం ఇచ్చింది. ఇచ్చాను. అప్పుడు వెనకాడతానే వెళ్ళాడు యాకోబు. వెళ్ళి తండ్రి నన్ను భోజనం చేసి నన్ను దీవించు అన్నాడు. ఎవలవయ్యా నువ్వు అంటే, నేను తండ్రి నీ పెద్దవాడికి యోసేపును అంటే, నువ్వా ఇంత త్వరగా వచ్చావేంటని, ఇంత త్వరగా జంతువు ఎలా దొరికింది నీకు అని
అన్నాడనమాట. అనేటప్పటికే స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా అనేటప్పటికి అప్పుడు నీ దేవుడైన యెహోవా ఆ జంతువు నా ముందు వచ్చేటట్టు చేశాడో అందుకే ఇంత త్వరగా వచ్చాను తండ్రి అని చెప్పి ఈ భోజనం తిని నన్ను దీవించు అని అంటే ఈయనకి చిత్రంగా ఉంది. దగ్గర రామని అన్నాడు. దగ్గర రామని చూశాడనమాట. ఒళ్ళంతా తరిమి చూతే ఏసేపు లేగానే ఉంది శర్మం ఒళ్ళంతా. స్వరం చూతేనేమి యాకోబు స్వరం లాగా ఉంది. ఏంటి స్వరం చూస్తే యాకోబు స్వరం లాగా ఉంది, ఒళ్ళంతా చూతేనేమి ఏసేపు ఒళ్ళు లాగా ఉంది అని అనుకున్నాడు అనమాట. అనుకుని మళ్ళీ అన్నాడు, ఇట్రా దగ్గరగా అన్నాడు. దగ్గరగా అంటే దగ్గరికి వచ్చి ముద్దు పెట్టి నాకు అన్నాడు. ముద్దు పెట్టంటే ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టి దగ్గర వచ్చి ముద్దు పెడితే అప్పుడు వాళ్ళంతా తడిపి చూశాడు అనమాట. తడిపి చూస్తే ఈ శరం ఉంది కదా, శరం కప్పేసింది. అందులో యేసపుకి ఇష్టమైన వస్త్రాలు ఉంటే ఆ వస్త్రాలు యాకోబు తొడిగించింది. మేకపిల్ల చర్మం నున్నగున్న స్థలాలన్నీ కప్పేసింది. కప్పేసేటప్పటికి ఇక తెలుసుకుంటాకి వీలు లేకుండా కప్పేసింది. కప్పేస్తే అప్పుడు తడిపి చూశాడు. చూస్తే చర్మం అంతా ఏసేపు లాగా ఉంది. ఏసేపు లాగా ఉంటే స్వర్మం యాకోబు లాగా ఉంది. ఏంటి చిత్రంగా ఉందని చెప్తే వాసన చూశాడు. ఏసేపు గంట విచిత్రమైన వాసన పడుతుంట. వస్త్రాలు తొడిగించింది కదా, చిత్రమైన వస్త్రాలు. ఆ వాసన చూశాడు. వాసన చూసి అవును నా పెద్ద కొడుకే అనుకుని శుభ్రంగా భోంచేసి నా కొడుకు వాసన యెహోవా దీవించిన సేని సువాసన అని చెప్పేసి ఈ భోజనం చేసి ఈయన్ని దీవించేశాడు అన్నమాట. లోక సంపద అంతా నీకు దేవుడు నీ దీవిస్తాడు. నీ పొలాలు ఫలిస్తాయో నీకు దీవించబడతావు. నేను దీవించే వాళ్ళు దీవించబడతారో, నేను చెప్పించే వాళ్ళు చెప్పించబడతారో అని అవన్నీ దీవించాడు అనమాట. దీవించితే దీవిని పొందాక యాకోబు వెళ్ళిపోయాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిపోయేప్పటికే అప్పుడు ఏసేపు వచ్చాడు. ఏసేపు వచ్చి జంతువుని తీసుకొచ్చి అదంతా శుభ్రంగా చేసి శుభ్రమైన రుచికాలు పైన భోజనం వండి ఆ తండ్రి దగ్గర తీసుకొచ్చాడు. నా తండ్రి భోజనం తిని నన్ను దీవించు అని అన్నాడనమాట. అనేటప్పటికి అప్పుడు ఇస్సాకు విచిత్రమైపోయాడు. ఆశ్చర్యపడిపోయి నువ్వు ఎంత ఇందాకుడు వచ్చింది ఎవలో అని అంటే, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇందాకుడు వచ్చింది ఎవలంటే అప్పుడు అర్థమైపోయింది ఆయనకి వేసావు. ఎందుకంటే లాగడ ఒక దెబ్బతిన్నాడు ఏకవ దగ్గర. అరణ్యానికి వెళ్ళి వేటకెళ్ళి వచ్చినప్పుడు ఉసురుమంట వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు యాకోబు ఎర్ర కూర వండుతున్నాడంట. శుక్రకాయలు కూర అడుగుతుంటే తమ్ముడు ఆ కూర పెట్టి నాకు కొద్దిగా కూర పెట్టు అని అడిగాడంట. అడిగితేను నేను ఊరికి నేట పెడతాను, నువ్వు పని చెయ్యి, నీ జ్యేష్ఠత్వం నీకు జ్యేష్ఠత్వం ఉంది కదా, పెద్దోడు కదా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయి, అప్పుడు నీ కూర పెడతాను నేను అని అన్నాడు. అంటేను ఆ ఏసబైన ఒక పూటగా అన్నం తిరిగిపోతే చనిపోతారా? చనిపోరు కదా. ఏసేపు అంటే ఏమన్నా నేను అలసిపోయాను, నేను చనిపోయేదట్టు ఉన్నాను, నాకు ఎందుకు వచ్చింది జ్యేష్ఠత్వం, నువ్వే తీసుకో, నాకు ఒక కూర పెట్టు అన్నాడనమాట. కూర పెట్టంటే ఆ జ్యేష్ఠత్వం ఆట ఇచ్చేసాడు. ఏసేపు దేవుని దీవెన ఏంటో తెలియలా ఏసేపుకి, తెలియకుండా అట్లాగా యాకోబుకి ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేటప్పటికి అప్పుడు ఆ జ్యేష్ఠత్వం తీసుకుని ఈ కూర పెట్టాడనమాట. అట్లాగే ఆ దగ్గు గుర్తొచ్చింది. మా తమ్ముడే వచ్చి ఉంటాడు, మోసం చేసి ఉంటాడు, నన్ను ఇది రెండోసారి మోసం చేద్దాం, ఒకసారి జ్యేష్ఠత్వకు తీసుకున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. అన్నాడు తండ్రితో.
అని ఏమో ఎవరో ఎవరైంది, నేను మరి నీవే అనుకుని నేను దీవించేశాను, అన్ని దీవెనలన్నీ ఆయనకి వెళ్ళిపోయినాయి అంటే యేసేపు ఏడుతున్నాడు. ఇక ఎలుగెత్తి ఏడుతున్నాడు అన్నమాట. ఎలుగెత్తి ఏడ్చి నన్ను దీవించమంటాడు. దీవించమంటే ఎక్కడ దీవించాడు? ఇంకా దీవెనలన్నీ ఆ చిన్నాయనకి వెళ్ళిపోయినాయి కదా ముందు యాకోబుకి, ఇంకెక్కడ దీవిస్తాడు? దీవించమంటే దీవించకి ఏమున్నాయి? దీవెనలు ఏమి లేవు అంటే యేసేపు ఎలుగెత్తి ఏడుతున్నాడు అంటే ఓహు ఏడుతూ నన్ను దీవించండి అంటే నా దగ్గర దీవెనలు లేవు అన్నాడు. దీవెనలు లేవు అంటే నీ దగ్గర దీవెనలు లేకపోతే శాపాలు అన్నమాట, శాపాలు అన్నయ్యమన్నాడు అనమాట. అప్పుడు శాపాలు ఇచ్చాడనమాట. మరి ఇంకేం చేస్తాడు? శాపాలు అన్నయ్యమంటే శాపాలు ఇచ్చాడు. నీ కత్తితో నువ్వు బతుకుతావు అని ఇవన్నీ చెప్పి శాపాలు ఇచ్చి పంపించాడు అనమాట. పంపిస్తే అప్పుడు అన్నాడు ఈ దీవెనలు తీసుకెళ్తాకి ఆ యాకోబే తీసుకెళ్ళి ఉంటాడు, నేను ఆయన వదిలిపెట్టను అని చెప్పేసి ఆ దుడ్డు అంటే ఈ రెప్పగా ఉంది ఆ మాటలు. రెప్పగా ఆ మాటలు విని దేవుని స్తోత్రం యాకోబుని పిలిచిందన్నమాట. యాకోబుని పిలిచి నీ అన్న వచ్చాడు ఆ దుడ్డు అని ఎంతో కోపంతో ఉన్నాడు, నేను చంపేసేటట్టు ఉన్నాడు అని చెప్పేసి ఒకరోజునే నేను మిమ్మల్ని ఇద్దరిని పోగొట్టుకోలేను అని చెప్పేసి నువ్వు ఒక పని చేయముంది, నువ్వు ఒక పని చేయి, ఇక్కడికి జాముడు దూరంలో లాభాన్ని నువ్వు భద్రాభం అని ఉంది ఊరు, ఆ ఊరిలో నా తమ్ముడు ఉన్నాడు లాభాను, అక్కడికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాడో ఉన్నట్టుగా ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోతాడో అంటే వెళ్ళిపోయాడు. ఏమీ లేవు, వెళ్ళిపోయాడు. ఒక్కడే వెళ్ళిపోతే ఎల్గా ఒక అరణ్యంలోకి వెళ్ళాడు అనమాట. అరణ్యంలోకి వెళ్ళినాక పొద్దుకుపోయేటప్పటికి అక్కడ ఒక రాయి ఉంటే తీసుకుని ఆ రాయి తలగాడ పెట్టుకుని పడుకున్నాడు అనమాట. పడుకుంటే అప్పుడు దేవుడి దర్శనం వచ్చింది అనమాట. కల్లో దర్శనం వచ్చింది. ఆకాశానికి భూమికి ఒక పెద్ద నుచ్చున ఉందన్నమాట. ఆ నుచ్చున అంట దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఆ నుచ్చుకు పైగా అత్యంత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ఉన్నాడనమాట. అక్కడ దేవుడు ఉన్నాడనమాట. చూసి అప్పుడు తుల్లిపడి లెగిసి అమ్మో ఇది అరణ్యం కాదు, ఇది దేవుడి మందిరమే, ఇంకోటి కాదు మరొకటి కాదు, దేవుడి మందిరమే అని చెప్పేసి అప్పుడు ఆ తలగాడుగా పెట్టుకున్న రాయ తీసి నిలమట్టి ఆ రాతి మీద నూనె వేసాడు అనమాట. నూనె పోసి ప్రార్థన చేసి నేను వెళ్ళే పయంలో తోడుగా ఉండి నాకు అన్నవస్త్రాలు అన్నీ ఇచ్చి అన్నీ చేస్తే నేను నాకు పట్టుకుంటే వస్త్రాలు తింటాకు తిండి అన్నీ ఇస్తే నీవు నాకు దేవుడు అయి ఉంటావు అని చెప్పేసి నేను వచ్చేటప్పుడు నీకు ఇక్కడ ఒక మందిరం కడతాను అని చెప్పేసి ప్రార్థన చేశాడు అనమాట. ప్రార్థన చేసి బయలుదేరి ఆ ఊరు దగ్గరికి వెళ్ళినాక ఆ ఊరు చివర ఒక బావి ఉంది. ఆ దేశానికి వెళ్ళినాక ఆ ఊరు చివర ఒక బావి ఉందన్నమాట. ఆ బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. దావతేసింది. దావత్ తీసుకుంది, అమలోకి వస్తారులే అని చెప్పేసి నువ్వు బాబు గారు కూర్చున్నాడు అనమాట. కూర్చుంటే ఎవరు వస్తారో ఎవరు రావట్లేదు, కూర్చున్నాడు. అట్టాగే కూర్చున్నాడు. అప్పుడు అక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ లాభాన్ని అని ఒక ఆయన ఉంటాడు ఈ ఊర్లో, తెలుసా మీకంటే తెలుసు మాకు, అదిగో వాళ్ళిద్దరు కూతురు వస్తున్నారు చూడు, గొర్రెలు తోలుకుని వస్తున్నారు, ఇక్కడ నీళ్ళు పెట్టడానికి వస్తున్నారు అని అంటే అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ నూతి మీద పెద్ద రాయి ఉంటుంది. ఆ రాయి ఎవరు తొలితాడో అప్పుడు యాకోబు దాన్ని తొలిచి పక్కకు తీసి అప్పుడు వాటికి నీళ్ళు పెట్టాడంట. నీళ్ళు పెట్టి అప్పుడు దాహం తీర్చాడు. ఈ దాహం కాడ తీర్చుకున్నాడు అనమాట. అట్లాగే
ఒకరు మోసం చేయబట్టే కదా యాకోబు ఊర్లు బట్టి రావాల్సి వచ్చింది. అట్లాగే మనం దేవుడి బిడ్డలో ఒకరు మోసం చేసే బిడ్డలుగా ఉండకుండా యథార్థంగా జీవిద్దాం. దేవుడు ఈ వాక్యం దీవించు.